లెమన్ చట్నీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా 2 నిమ్మకాయలు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసి ఒక బౌల్‌లోకి అయితే పిండేసుకోవాలి. పిండిన తర్వాత ఆ జ్యూస్‌ని అలా పక్కన పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి కొంచెం వేగనిచ్చి ఆవాలు కూడా వేసుకునేసి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక రోట్లో వేసుకునేసి ఇలా మెత్తగా నూరేసుకోవాలి. నూరాక దీంట్లో స్పైసీ తగ్గట్టుగా కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకునేసి సాల్ట్ కూడా వేసి ఇలా మిక్స్ చేసి వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా దంచి ఆ తర్వాత నిమ్మరసం పోసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం అలా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బాక తగినన్ని నీళ్లు పోసి ఇలా కాస్త మిక్స్ చేసుకునేసి దీన్ని జావగా తయారు చేసుకోవాలి. ఈ టైపు వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు వేసి ఇలా వేగాక ఎండు మిరపకాయలు వేసుకునేసి కాస్త వేగనిచ్చి కరివేపాకు వేసి అప్పుడు రోట్లో రుబ్బిన ఈ చట్నీని వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి అలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్.